నాకు ఆ మధ్య కాలంలో చాలా మంచి పేరు తెచ్చిన పాట పద పదమన్నది. నిజానికి ఈ పాట మొదలవడం పద పదమన్నది నా అడుగే నీ వైపు అటు ఇటు చూడకు అంటోందే నా చూపు నా మది కూడా ఎప్పుడో జారిందే అది ప్రేమ ఏమో తెలిసే లోపు నీ పడిపోయా 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 నిలువల్లా నీతోనే ముడి పడిపోయా. ఈ పాట నిజానికి పద పదమన్నది అన్న పల్లవితో మొదలైనా కూడా చాలా మంది ఇది నేను పడిపోయా పడిపోయా పాటగానే గుర్తుపెట్టుకున్నారు. అలాగే చాలా మంది యూత్ ఈ పాటకు పడిపోవడం అన్నది నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేని ఒక విషయం అన్నమాట. ముఖ్యంగా ఈ పాట ఇంత చక్కగా రావడానికి డైరెక్టర్ గారికి దీనికి క్రెడిట్ ఇవ్వాలనిపిస్తుంది. ఎందుకంటే అతను అంత తపన కథ నాకు దాదాపు గంటన్నర సేపు మొత్తం అది ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి అందులో ముఖ్యంగా ఈ పాట చాలా కీలకంగా ఉంటుందని చెప్పి ఈ పాట గురించి చెప్పి నాతో రాయించడం జరిగింది. అలాగే దీనికి సంగీతాన్ని అందిన అచ్చు గారు అంటే ఒక భిన్నమైన ఇన్స్ట్రుమెంట్ ఇందులో ఆయన వాడి అంటే మనం ఎప్పుడు వినని కొన్ని శబ్దాలు ఈ పాటలో మనకి కనిపిస్తాయి. ఇలా ఈ పాట ముఖ్యంగా చాలా కీ పాయింట్ ఎక్కడంటే అంటే చాలా లెంతీగా ఉంటుంది ఈ ప్లేస్ లో మాత్రం. ఇక్కడే సార్ నాకు బాగా రిజిస్టర్ అయ్యేలా మంచి మంచి మాటలు ఉంటే బాగుంటుంది అన్నప్పుడు నేను ఫస్ట్ లో చాలా ఏదో మధుబాల తలనాల జవరాల ఇలా వేరే ఏదో పదాలు వస్తే సార్ సౌండింగ్ అది బాగుంది కానీ ఇంకా ఏమన్నా కొంచెం యూత్ కి బాగా నచ్చేటట్టు ఉంటే బాగుంటుంది అన్నప్పుడు రాసిన ఆ వాక్యాలు ఈ పడిపోయా పడిపోయా. ముఖ్యంగా ఈ పడిపోయా ఈ పాదాల దగ్గర ఉన్న మ్యాజిక్ ఆయన నేను వినిపించినప్పుడు చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే పడిపోయా అంటే ఎవరికి పడిపోయా ఏమైపోయింది అన్నదాన్ని చివరికి నీతోనే ముడిపడిపోయా అనడం, నేను చెడిపోయా అన్నప్పుడు చివరికి ఇంకొక అర్థంతో దాన్ని ముగించడం చాలా బాగా ఎంజాయ్ చేశారు.